గాజు వికాస్ నగర్ లో స్లాబ్ కూలీ ఒకరి మృతి చెందక ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. విశాఖపట్నం న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వికాస్ నగర్ కాలనీలో ఈ రోజు 5:15 గంటల డైల్ 100 కాల్ రావడం జరిగింది. సారాంశం ఏంటంటే స్లాబ్ అనేది కూలిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాలరు అంతటా హుటాహుటిన నేరస్థలానికి రావడం జరిగింది. సదరు స్థలంలో స్లాబ్ పొడవు 13x14 ఉంది. ఏదైతే ఉందో స్లాబ్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇది ఒక షాపు. ఈ షాపు పూర్వం ఫోటో స్టూడియో ఉండేది. కొత్తగా బ్రిడ్జి కట్టడం వల్ల షాపు అండర్ గ్రౌండ్ 3 అడుగులు లోపలికి వెళ్లడంతో స్లాబ్ ఎత్తి పెంచాలనే ఉద్దేశంతో ఒక కాంట్రాక్ట్ ద్వారా 12 జాకీలు, 6 లేబరు, 2 హెల్పరు, ఓనరు ఈవినింగ్ 4:45 వరకు పనిచేస్తున్నారు. అందరూ పనిచేసే క్రమంలో స్లాబ్ ఒక్కసారిగా మధ్యకి కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి 2 వ్యక్తులకి స్వల్ప గాయాలు జరిగినాయి. ఒక వ్యక్తి స్లాబ్ కింద ఉండిపోవడంతో హెడ్ దగ్గర ఉన్నటువంటి బీమ్ పడిపోవడంతో చనిపోవడం జరిగింది. లోపల అయితే ఇంకెవరు అంటే వర్కర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే లోపల వర్కర్స్ ఎవరూ లేరు. ఉన్నది చనిపోయింది ఒక వ్యక్తి. బట్ సహాయ చర్యలు ప్రారంభించాం. ఉన్నటువంటి బాడీ ఎందుకంటే ఉండడంతో స్లాబ్ని ఎత్తన కష్టమవుతుంది. దాంతో జాకీల ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం. మమ్మల్ని చేసి డెడ్ బాడీని బయట తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే ఈ గాజు ఒక డైలీ లేబర్ని తీసుకురావడం జరిగింది అన్నారు. లేబర్ ఏమన్నది ఇంకా ఐడెంటిఫై కాలేదు. తీసుకొచ్చిన 6 కూడా అంటే డైలీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి డైలీ వచ్చేవాళ్ళు కాదట. అప్పుడప్పుడు ఈరోజు సండే కాబట్టి పాత ఆయన దగ్గర వర్కర్స్ రాకపోవడంతో కొంతమంది వర్కర్లు తీసుకోవడం జరిగింది. దీని గురించి తెలియదు సార్, మనకు తెలియదు. చూస్తున్నా దీని గురించి దర్యాప్తు చేస్తాం.